వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో ఈ వారం అంతా విమెన్స్ హెల్త్ లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మరి ఈ రోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు సప్పర్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు వెయిట్ రెగ్యులేట్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. అట్లాగే సప్పర్లో కూడా డెఫినెట్లీ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేలాగా చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద డే సప్పర్ కాబట్టి రోజంతా హెల్తీగా తిన్నాం కదా, సో సప్పర్కి ఏదైనా ఆర్డర్ చేసుకొని తినడమో లేకపోతే ఏదైనా స్పెషల్గా చేసుకొని తింటామో అని ఎక్కువ ఆయిల్ యూజ్ చేసి కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. డెఫినెట్లీ సప్పర్ అనేది చాలా ఇంపార్టెంట్ మీల్ కూడా, ఎందుకంటే సప్పర్లో తీసుకున్నటువంటి న్యూట్రియంట్స్ మనం నిద్రపోతూ ఉన్నప్పుడు వైల్ వీఆర్ అస్లీప్ ఆల్సో దోస్ న్యూట్రియంట్స్ కెన్ బీ పుట్ టు గుడ్ వర్క్ ఇన్ ద బాడీ అన్నమాట. అంటే ఆ న్యూట్రియంట్స్ మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా బాడీలో రిపేర్స్ జరగడానికి కానీ మన బాడీ రిజ్యువినేట్ అవ్వడానికి కానీ ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే వాటిని అడ్రస్ చేసేందుకు కానీ వీటన్నిటికీ ఉపయోగపడతాయి. కాబట్టి సప్పర్ డెఫినెట్లీ న్యూట్రిషియస్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం బాగా హెవీగా లేకుండా లైట్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే క్యాలరీస్ పరంగాను ఫ్యాట్ పరంగా బాగా హెవీగా లేకుండా తక్కువ క్యాలరీస్, మోడరేట్ క్యాలరీస్, అంటే రోజులో తీసుకోవాల్సిన క్యాలరీస్లో మనకి 1/4 కంటే ఎక్కువ కాకుండా సప్పర్లో తీసుకోవచ్చు. వెజిటబుల్స్ ఎక్కువ ఉండేలా చూసుకున్నట్టయితే కనుక అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవచ్చు. అండ్ అడిషనలీ సో డ్యూరింగ్ ద డే తాగినట్టు నైట్ టైం అంతా ఎక్కువ సార్లు నీళ్లు తాగడం అనేది ఉండదు కాబట్టి కొంచెం సప్పర్లోనే వాటరీగా ఉన్నటువంటి ఫుడ్స్, సూప్స్ లాంటివి కానీ రసం, సాంబార్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవటము ఆర్ బటర్ మిల్క్ తీసుకోవటము ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కొంచెం హైడ్రేషన్ స్టేటస్ కూడా సరిగ్గా ఉండేటట్టు మనం సప్పర్ ప్లాన్ చేసుకోవాలి. సో సప్పర్ టైంలో కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఉంటాయి? సప్పర్ టైంలో కంప్లీట్గా అవాయిడ్ చేయవలసినవి అంటే డీప్ ఫ్రై చేసినటువంటివి, అంటే ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటివి. పర్టికులర్లీ నాన్ వెజిటేరియన్ సప్పర్లో తీసుకుంటున్నట్టయితే ఇదర్ గ్రిల్డ్ కానీ కొంచెం బాయిల్ చేసింది కానీ బేక్ చేసింది కానీ ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటూ ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసేటువంటి ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి మాత్రం డెఫినెట్లీ సప్పర్లో అవాయిడ్ చేయాలి. అట్లాగే స్వీట్ ఐటమ్స్ కానీ ఎక్కువ షుగరీ ఫుడ్స్ కానీ సప్పర్ తర్వాత ఐస్ క్రీమ్ లాంటి డిజర్ట్స్ తీసుకోవడం ఆర్ ఎనీ అదర్ స్వీట్స్ సప్పర్ వెంటనే డిజర్ట్స్ తీసుకోవడం కానీ ఇవన్నీ అయితే డెఫినెట్లీ సప్పర్ తర్వాత అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ అలానే స్లీపింగ్ పీరియడ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి సో స్లీప్ని రెగ్యులేట్ చేసేలా ఫుడ్స్ ఏమైనా తీసుకోవచ్చు? షూర్ అండి. డయట్లో పర్టికులర్లీ సప్పర్లో కొంచెం ప్రోటీన్ కొంచెం కార్బోహైడ్రేట్స్ రెండు ఉండేలాగా చూసుకున్నట్టయితే కనుక జనరలీ మన నిద్రకి ఉపయోగపడేటువంటి మెలటోనిన్ హార్మోన్ సెక్రెషన్ కూడా బాగుంటుంది. సో కనీసం కొంత అయినా సరే కార్బోహైడ్రేట్స్ ఉండేలా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్ని రకాల గ్రెయిన్స్ మానేస్తూ ఉంటారు, సప్పర్ అనగానే కేవలం సాలడే తీసుకుంటూ ఉంటారు. బట్ అది నిద్ర కూడా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ సమ్ గ్రెయిన్ బేస్డ్ ఐటమ్ లేదా కొంత కార్బోహైడ్రేట్ ఇచ్చేటువంటి ఐటమ్ కూడా సప్పర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏంటంటే సెటైటీ అనేది, అంటే స్టమక్ ఫిల్ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆ స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ రాకపోతే కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో ఆ సెటైటీని ఇచ్చేటువంటి ఫ్యాట్స్ తీసుకోవటము, కొన్ని రకాల గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్, అట్లాగే మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్, డీప్ ఫ్రై చేసినటువంటివి కాకుండా మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ గ్రిల్ చేసినటువంటివి, బేక్ చేసినటువంటివి లేదా గింజల్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవటము అండ్ కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇంక్లూడ్ చేసుకోవడం, ఇవి బ్యాలెన్స్డ్గా తీసుకున్నట్టయితే కనుక నిద్ర కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే లహరి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు సప్పర్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా? విమెన్స్ హెల్త్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ సప్పర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం టోఫు కాటీ రోల్, టొమాటో బేసిల్ సూప్. మంగళవారం క్యాప్సికమ్ చనా సాలెడ్, పొటాటో గార్లిక్ సూప్. బుధవారం బాయిల్డ్ ఎగ్ సాలెడ్, క్యుకంబర్ శాండ్విచ్. గురువారం గ్రిల్ చికెన్ అండ్ ఆలివ్ సాలెడ్, లెమన్ స్వీట్ కార్న్ సూప్. శుక్రవారం క్యాబేజ్ పీనట్ సాలెడ్, వంకాయ రైతా. శనివారం లెంటిల్ సాలెడ్, స్పినాచ్ సూప్. ఆదివారం మష్రూమ్ స్వీట్ కార్న్ కర్రీ, పుదీనా రోటీ. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు సప్పర్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. సో లహరి, ఈరోజు మాకు ఏ 2 రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం గ్రిల్ చికెన్ ఆలివ్ సాలెడ్, లెమన్ స్వీట్ కార్న్ సూప్ ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గ్రిల్ చికెన్ ఆలివ్ సాలెడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలేంటో ఇప్పుడు చూద్దాం.
గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. చికెన్, క్యూకంబర్ అలానే ఆలివ్స్ కూడా. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు కేవలం విమెన్స్ హెల్తే కాదు, ఆ పార్ట్నర్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా. ముఖ్యంగా ట్రీట్మెంట్ బిగినింగ్ స్టేజెస్లో ఉన్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి డైటరీ హ్యాబిట్స్ కూడా డెఫినెట్లీ ఇన్కల్కేట్ చేసుకోవాలి. అండ్ అందుకోసమని ముఖ్యంగా ఆలివ్స్ అనేది ప్లేస్ అ వెరీ గుడ్ రోల్ అనమాట. స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసేందుకు ఆలివ్స్లో ఉండేటువంటి omega-3 ఫ్యాటీ యాసిడ్స్, అడిషనల్లీ ఆలివ్స్లో మనకి పాలిఫినాల్స్, ఫైటోకెమికల్స్ చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. ఈ పాలిఫినాల్స్ మూలాన బాడీలో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ప్లస్ మనకి బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేట్ చేసేందుకు కూడా ఆలివ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో అన్రెగ్యులేటెడ్ బ్లడ్ గ్లూకోజ్ మూలాన మనకి విమెన్ కేసులో ఫర్టిలిటీ ఎట్లా అయితే డిఫరెన్స్ ఉంటుందో మెన్కి కూడా ఫర్టిలిటీ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేట్ చేయటం అనేది చాలా అవసరము. దానికోసం కూడా మనకి ఆలివ్స్, ఆలివ్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక చికెన్ విషయానికి వస్తే మనము ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్నాం. పర్టిక్యులర్లీ రోజుకి మీ వెయిట్ని బట్టి పర్ కిలోగ్రామ్ ఆఫ్ బాడీ వెయిట్ ఎనీవేర్ బిట్వీన్ 0.8 to 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కనుక తీసుకుంటున్నట్టయితే ఈ ఐవీఎఫ్ అవుట్కమ్స్ కూడా మోర్ పాజిటివ్గా ఉంటాయి అనేది మనకి రీసెర్చ్ చూపిస్తోంది. సో దానికి తగ్గట్టుగానే ఈజీగా ఎక్కువ క్వాంటిటీలో మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ మనకి వచ్చేటువంటి వన్ ఆఫ్ ద సోర్సెస్ వచ్చి చికెన్ కాబట్టి మనం చికెన్ చూస్ చేసుకుంటున్నాము. చికెన్ లీన్ మీట్ కాబట్టి మనకి ఫ్యాట్ కంటెంట్ కూడా రిలేటివ్లీ తక్కువగా ఉంటుంది, బట్ విటమిన్స్ అండ్ మినరల్స్ మాత్రం మంచి క్వాంటిటీలో ఉంటాయి. ప్లస్ ఎక్సెసివ్ క్యాలరీస్ కూడా ఉండదు కాబట్టి గ్రిల్ చికెన్ లాగా చేసుకున్నట్టయితే మన క్యాలరీస్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అడిషనలీ మనము ఈ ప్రోటీన్ని సాలెడ్తో పాటుగా తీసుకుంటున్నాం కాబట్టి ప్రోటీన్తో పాటుగా వెళ్ళాల్సినటువంటి ఫైబర్ కూడా మనకు అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్స్, కావాల్సినంత ప్రోటీన్ కూడా మనకి మీల్ నుంచి లభిస్తుంది. ఫైనల్లీ క్యూకంబర్ ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. సప్పర్లో ఎప్పుడు కూడా కొంత అయినా సరే వాటర్ బేస్డ్ ఫుడ్ ఐటమ్స్ అనేది ఉండేలాగా చూసుకున్నట్టయితే నైట్ టైం మనకి దాహం వేసి ఫ్రీక్వెంట్గా మెలకు రావడం అనేది కంట్రోల్లో ఉంటుంది. సో దానికోసం క్యూకంబర్ చూస్ చేసుకున్నాము. అట్లాగే దీంట్లో ఆల్మోస్ట్ 95% వాటర్ కంటెంటే ఉంటుంది. అడిషనలీ పొటాషియం అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి ఓవరాల్ హెల్త్కి అట్లాగే డైజెస్టివ్ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ లెమన్ స్వీట్ కార్న్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లెమన్ స్వీట్ కార్న్ సూప్కి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ లెమన్ అలానే స్వీట్ కార్న్ అండ్ వెజిటబుల్స్ మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారు? సప్పర్లో కొంచెం ఫ్లూయిడ్ బేస్డ్ ఐటమ్స్ ఇంక్లూడ్ చేసుకోవటం అనేది గుడ్ ఐడియా. సూప్ అంటే ఎక్కువ సార్లు మనం వెజిటబుల్స్ బాయిల్ చేసి గ్రైండ్ చేసి థిక్ సూప్స్ లాగా చేసుకుంటాము. కొంతమందికి క్రంచీగా ఉండేటువంటి టెక్స్చర్ కూడా ఇష్టం ఉన్నట్టయితే ఇలాంటి సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో యూజ్ చేసేటువంటి ఒక్కొక్క వెజిటబుల్కి కూడా ఒక స్పెసిఫిక్ న్యూట్రియంట్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అన్నీ మనకి విటమిన్స్, ఫైబరే ఇచ్చినప్పటికీ ద నంబర్ ఆఫ్ వెజిటబుల్స్ దట్ వీ యూజ్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీస్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ వెరైటీకి సంబంధించినటువంటి విటమిన్ అండ్ మినరల్ ప్రొఫైల్ మనకి లభిస్తుంది. ఇప్పుడు క్యారెట్స్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్లో మనకి వైటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యాబేజ్ తీసుకున్నట్టయితే కనుక దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే కొన్ని రకాల సల్ఫర్ బేస్డ్ కాంపౌండ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో బ్లడ్ సర్క్యులేషన్కి దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్స్లో ఉండేటువంటి వైటమిన్ ఏ మనకి రిప్రొడక్టివ్ హెల్త్ బాగుండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గ్రీన్ బీన్స్ తీసుకున్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో మనకు అవసరమైనటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్, వాటన్నిటికీ స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్ ఇవన్నీ డెవలప్ కావడానికి అవసరమయ్యేటువంటి ఫోలేట్ షార్టేజ్ లేకుండా చూసేందుకు మనం గ్రీన్ బీన్స్ లాంటి సోర్సెస్ని డెఫినెట్లీ ఫర్టిలిటీ డైట్ ఎస్పెషలీ ఐవీఎఫ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది బెనిఫిషియల్ అనమాట. ఇక ఆనియన్స్ తీసుకుంటే దీంట్లో కూడా అరోమాటిక్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అలాగే హార్ట్ ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ కూడా ఇందులో ఉంటాయి. అండ్ ఓవరాల్గా మన బాడీలో ఉండేటువంటి రకరకాల సిస్టమ్స్ అంటే మన లివర్ హెల్తీగా ఉండటం కానీ, కిడ్నీస్ హెల్తీగా ఉండటం కానీ, హార్ట్ హెల్తీగా ఉండటం కానీ వాటికి అవసరమైనటువంటి వేరియస్ కాంపౌండ్స్ని కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఇక ఫైనలీ గ్రెయిన్ ప్లేస్లో మనం కార్న్ యూజ్ చేసుకుంటున్నాము. కార్న్ అనేది మనం తీసుకునేటువంటి క్వాంటిటీని బట్టి కొంత వెజిటబుల్గాను అట్లాగే కొంత గ్రెయిన్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్లో ఏంటంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని గ్రెయిన్ కింద కూడా మనం కన్సిడర్ చేస్తాం.
అయితే మనకి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు వెజిటబుల్గా కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ కార్న్ తీసుకునేటప్పుడు ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీలోనే తీసుకోవాలి, బికాస్ ఇందులో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కాబట్టి ఎక్సెసివ్ క్వాంటిటీలో తీసుకుంటే అన్నెసరీగా అవసరం లేనటువంటి క్యాలరీస్ కూడా ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లిమిటెడ్ పోర్షన్లో తీసుకోవడము, అట్లాగే ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేయడం కాకుండా కొంత బాయిల్ చేసి అలాగే సూప్స్ రూపంలో తీసుకోవటము. అండ్ ఇలా సూప్స్ అన్ని ప్రిపేర్ చేసినప్పుడు అడిషనల్ థిక్కెనర్గా మనం ఏమి కార్న్ఫ్లవర్ కానీ మైదా కానీ ఇట్లాంటివి యూజ్ చేయకుండా ఈ కార్న్నే కొంత బ్లెండ్ చేసి తక్కువ క్వాంటిటీలో కొంత బ్లెండ్ చేసి దాన్నే తిరిగి సూప్లో యాడ్ చేసుకున్నట్టయితే మనకి చక్కగా థిక్నెస్ కూడా వస్తుంది, వితౌట్ యాడింగ్ ఆల్ దట్ ఎక్స్ట్రా క్యాలరీస్ కానీ ఎక్స్ట్రా రీఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ అన్నమాట. సో వీటన్నిటిలో కూడా మనకి విటమిన్ కంటెంట్ ఉంటుంది, మినరల్ కంటెంట్ ఉంటుంది. అట్లాగే మనం దీని కాంబినేషన్గా తీసుకునేటువంటి ఫుడ్లో ఐరన్ కంటెంట్ కూడా ఉన్నట్టయితే అవన్నీ అబ్జార్బ్ అవ్వడానికి, ఐరన్ అబ్జార్బ్ అవ్వడానికి అవసరమైనటువంటి విటమిన్ సి కూడా కొంతవరకు వీటి నుంచి వస్తుంది. అయితే ఎక్కువసేపు కనుక కుక్ చేసినట్టయితే విటమిన్ సి లెవెల్స్ కొంత తగ్గుతాయి కాబట్టి దాని కాంపెన్సేషన్ కింద ఒకసారి కుకింగ్ అయిపోయి టెంపరేచర్ కొంత కంట్రోల్లోకి వచ్చిన తర్వాత లెమన్ కనుక యాడ్ చేసుకున్నట్టయితే చక్కగా దీంట్లో లూజ్ అయినటువంటి విటమిన్ సిని మళ్ళీ మనము దీనికి రిప్లెనిష్ చేసినట్టు అవుతుంది అన్నమాట. అలాగే ఇది మొత్తం అన్ని వెజిటబుల్స్ తక్కువ క్వాంటిటీలో కార్బ్స్ బేస్డ్ కాబట్టి లో క్యాలరీ కూడా అవుతుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు కానీ ముందు కానీ వెయిట్ రెగ్యులేషన్ అనేది కూడా ఒక ఇష్యూ అవుతుంది కాబట్టి ఆ వెయిట్ రెగ్యులేషన్కి కూడా ఇలాంటి లో క్యాలరీ ఫుడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత కూడా మంచి న్యూట్రియంట్ బేస్డ్ ఐటెం కాబట్టి స్టిల్ దీన్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ అలాంగ్ విత్ దిస్ ప్రాబ్లీ అవసరమైనటువంటి క్యాలరీస్ ఉండేలాగా కూడా మిగతా కాంపోనెంట్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లెమన్ స్వీట్ కార్న్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. రవి ఇలా అడుగుతున్నారు, గత కొంతకాలంగా మైగ్రేన్ హెడేక్తో ఇబ్బంది పడుతున్నాను, డైట్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియచేయండి. హలో రవి గారు, మైగ్రేన్తో ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు బ్లడ్ వెసల్ డైలేషన్ కోసం ఉపయోగపడేటువంటి ఫుడ్స్ తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. ముఖ్యంగా అన్ని రకాల లెంటిల్స్ అంటే శనగలు, కిడ్నీ బీన్స్ ఇట్లాంటివి డైట్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటము, వాటితో పాటుగా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా బీట్రూట్ ఆహారంలో తీసుకోవటం ద్వారా మనకి బ్లడ్ వెసల్ డైలేషన్ బెటర్గా ఉంటుంది. కాబట్టి మైగ్రేన్ వచ్చేటువంటి డ్యూరేషన్ని అట్లాగే నంబర్ ఆఫ్ టైమ్స్ని అంటే ఫ్రీక్వెన్సీని కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటు మీకు వేరే ఏవైనా ట్రిగర్స్ ఉన్నట్టయితే కనుక స్మెల్స్ కానీ, కొన్ని రకాల సౌండ్స్ కానీ, కొన్ని రకాల లైట్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసినట్టయితే ఆ ట్రిగర్స్ని దూరంగా ఉంచడం ద్వారా కూడా మీరు మైగ్రేన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి. అలానే మిరియాల పొడి, థైము, ఇటాలియన్ సీజనింగ్, తగినంత ఉప్పు, సో ఇప్పుడు కొద్దిగా వేయించుకుందాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు సప్పర్లో ప్లాన్ చేసుకోవడానికి గ్రిల్ చికెన్ మనం తీసుకుంటున్నాం. సో చికెన్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. సో కొద్దిగా వేయించుకోవాలి. ఓకే, సో చికెన్ మగ్గడానికి టైం పడుతుంది కదా, అంతవరకు వెయిట్ చేద్దాం. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి.
ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో కట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో కుక్ అయిన చికెన్ని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సో లెట్యూస్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆలివ్స్ని వేసుకోవాలి. సో ఆలివ్స్లో మనకి ఫైటో కెమికల్స్ ఉంటాయి, అలానే పాలిఫినాల్స్ కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇప్పుడు కీరాని వేసుకుంటున్నాం. సో కీరాలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా లభిస్తుంది. సో కీరా వేసుకున్న తర్వాత రోజ్మెరీ వేసుకోవాలి. ఇప్పుడు బేసిల్ లీవ్స్ని వేసుకుంటున్నాం. సో బేసిల్ లీవ్స్ని వేసుకున్న తర్వాత సో నిమ్మరసం వేసుకోవాలి. సో లెమన్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్స్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ లెమన్ స్వీట్ కార్న్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయల్లో మనకి అరోమాటిక్ కాంపౌండ్స్ ఎక్కువగా లభిస్తాయి. అల్లం, క్యారెట్ ముక్కలు. సో క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో క్యారెట్ వేసుకుంటున్నాం. అలానే క్యాబేజ్. సో క్యాబేజ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. క్యాబేజ్ బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అలానే గ్రీన్ బీన్స్. గ్రీన్ బీన్స్లో మనకి ఎక్కువగా ఫోలేట్ ఉంటుంది. ఫోలేట్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హెల్తీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్లో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా అధికంగా లభిస్తాయి. కార్న్ వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు, సో ఉప్పు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. సో నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు ఉడికించుకోవాలి.
ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, సో మనకి సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ సూప్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. సో కొత్తిమీర వేసుకున్న తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. సో లెమన్స్లో మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇవాళ మన సెకండ్ రెసిపీ లెమన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ. గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్ కి లెమన్ స్వీట్ కార్న్ సూప్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్స్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, ఆలివ్స్ కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, థైమ్ కొద్దిగా, లెట్యూస్ కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, రోజ్మెరీ 1 టీ స్పూన్, బేసిల్ ఆకులు 4, కీరా 1, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్. గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, చికెన్, మిరియాల పొడి, థైము, ఇటాలియన్ సీజనింగ్, ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో లెట్యూస్ పెట్టి చికెన్ ముక్కలు పైనుంచి ఆలివ్స్, కీరా, రోజ్మెరీ, బేసిల్ ఆకులు, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్ రెడీ. లెమన్ స్వీట్ కార్న్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, క్యాబేజ్ 1 కప్పు, బీన్స్ 1/2 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. లెమన్ స్వీట్ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాబేజ్, బీన్స్, స్వీట్ కార్న్, మిరియాల పొడి, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే లెమన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ. షీలా ఇలా అడుగుతున్నారు: నా ఏజ్ 21, నేను చాలా సన్నగా ఉంటాను. వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి తెలియజేయండి. హలో షీలా గారు, మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మీకు ఇప్పుడు కరెంట్ వెయిట్ మెయింటైన్ అవ్వడానికి అవసరమైన క్యాలరీస్ కంటే 500 to 600 క్యాలరీస్ ఎవ్రీడే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం క్యాలరీస్ ఎక్కువ ఉండేటువంటి హెల్దీ ఫుడ్ అయిన డ్రై ఫ్రూట్స్, నట్స్ డెఫినెట్లీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే మిగతా హెల్దీ ఫుడ్స్ కూడా పోర్షన్ సైజ్ కొంచెం ఎక్కువ తీసుకోవటము అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫుడ్ కూడా ఎక్కువ సార్లు తీసుకోవడం ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా తీసుకున్నటువంటి ఫుడ్ సరిగా వంటబట్టేందుకు కొన్ని రకాల స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఎక్సర్సైజెస్ చేయటం కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ వీటన్నిటితో పాటుగా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవటము, నిద్ర సరిగా పోవడం కూడా వెయిట్ గెయిన్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ గ్రిల్ చికెన్ ఆలివ్ సలాడ్స్. గ్రిల్ చికెన్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ లభిస్తుంది. అలానే ఆలివ్స్లో ఫైటోకెమికల్స్, అలానే పాలిఫినాల్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటాయి. అండ్ మన సెకండ్ రెసిపీ లెమన్ స్వీట్ కార్న్ సూప్. సో లెమన్లో మనకి ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అలానే స్వీట్ కార్న్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. ఈ వారం అంతా ఉమెన్స్ హెల్త్లో IVF ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎలాంటి డైట్ ప్లాన్ చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీక్ మరొక థీమ్తో మళ్ళీ కలుద్దాం.